భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ అనగా బిఎస్ఎన్ఎల్ ఇదే మన దేశంలో ఉన్న ఏకైక గవర్నమెంట్ కమ్యూనికేషన్ నెట్వర్క్. ఇప్పుడంటే రకరకాల మొబైల్ నెట్వర్క్లు వచ్చి ఉండొచ్చు, కానీ మొదట్లో దేశంలో మొబైల్ నెట్వర్క్ విస్తరించడం మొదలైనప్పుడు సగటు భారతీయుల మొట్టమొదటి ఎంపిక బిఎస్ఎన్ఎల్ మాత్రమే. ప్రైవేట్ కంపెనీలు వినియోగదారులను ఆకర్షించేందుకు ఎంతలా ప్రయత్నిస్తున్నా ప్రైవేట్ కంపెనీల పోటీని తట్టుకుని మరీ వినియోగదారులను ఆకట్టుకుని ప్రభుత్వానికి లాభాల పంట పండించింది బిఎస్ఎన్ఎల్. అలా ఒకానొక సమయంలో బిఎస్ఎన్ఎల్తో ఇతర సంస్థలు కనీసం పోటీ కూడా పడలేకపోయాయి. కానీ రాను రాను సమయం మారిపోయింది. దేశంలో ఇతర టెలికాం కంపెనీల హవా మరీ ఎక్కువైంది. దాంతో బిఎస్ఎన్ఎల్ అనే సంస్థ ఒకటి ఉంది అనే విషయం కూడా చాలామంది మర్చిపోయేలా పరిస్థితి తయారైందంటే అర్థం చేసుకోవచ్చు బిఎస్ఎన్ఎల్ ఎంతలా పతనం అయిపోయిందో అని. బిఎస్ఎన్ఎల్ ఇంతలా వెనకబడ్డానికి చాలా కారణాలున్నాయి, కానీ మళ్ళీ బిఎస్ఎన్ఎల్కి మంచి రోజులు రాబోతున్నాయి. బిఎస్ఎన్ఎల్ బ్రతికించే బాధ్యతని ప్రభుత్వం మరోసారి తీసుకుంది. బిఎస్ఎన్ఎల్లో పనిచేస్తున్న వేల మంది ఉద్యోగుల జీవితాలతో పాటు దేశంలో పెరిగిపోతున్న టెలికాం సేవల ధరలని సామాన్యుడికి అందుబాటులో ఉంచేందుకు ప్రయత్నాలు మళ్లీ మొదలయ్యాయి. దేశంలోనే టెక్ దిగ్గజంగా పేరు, దాంతోపాటు గతంలో టెలికాం రంగంలో అనుభవం ఉన్న టాటా సంస్థ బిఎస్ఎన్ఎల్తో ఒప్పందం చేసుకుంది. దాంతో బిఎస్ఎన్ఎల్కి మంచి రోజులు మొదలయ్యాయి అనే వార్తలు వినిపిస్తున్నాయి. కాబట్టి అసలు బిఎస్ఎన్ఎల్కి టాటాకి మధ్య జరిగిన ఒప్పందం ఏంటి? టెలికాం రంగంలో ప్రస్తుతం ఉన్న పోటీని తట్టుకుని బిఎస్ఎన్ఎల్ని మళ్లీ బతికించడం సాధ్యమా? బిఎస్ఎన్ఎల్ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనే ఈ విషయాల గురించే ఈ వీడియోలో మీకు తెలియజేయబోతున్నాను. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్గా ఈ వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. 1981 సంవత్సరం నుంచి దేశంలో టెలికాం సేవలు అందుబాటులోకి వచ్చాయి. మొదట్లో టెలికాం కనెక్షన్ కేవలం సంపన్న వర్గాల వారికి మాత్రమే పరిమితమయ్యేది. అలా రాను రాను టెక్నాలజీ అభివృద్ధి చెంది టెలికాం సేవలు మరింత విస్తృతం అవడంతో క్రమంగా సామాన్యులు సైతం టెలికాం సర్వీసులు ఉపయోగించుకోవడం మొదలైంది. 2000 సంవత్సరం తర్వాత దేశంలో సెల్ ఫోన్ల వినియోగం పెరగడం వల్ల ల్యాండ్లైన్ కనెక్షన్ కాస్త హ్యాండ్సెట్లుగా మారాయి. మార్కెట్లోకి సెల్ ఫోన్, మొబైల్ ఫోన్ల ఎంట్రీతో టెలికాం రంగం ఒక్కసారిగా దూసుకుపోయింది. అలాంటి సమయంలో గవర్నమెంట్ టెలికాం కంపెనీ బిఎస్ఎన్ఎల్కి కూడా మంచి రోజులు వచ్చాయి. 2001 నుంచి 2010 వరకు బిఎస్ఎన్ఎల్ 46,000 కోట్లకు పైగా ఆదాయాన్ని సంపాదించి ప్రభుత్వానికి ఆదాయం ఇచ్చే సంస్థగా ఎదిగింది. కానీ బిఎస్ఎన్ఎల్లో జరిగిన స్కామ్లు, ప్రైవేటు సంస్థలకు ధీటుగా టెక్నాలజీని డెవలప్ చేయడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం, అవసరానికి మించిన ఉద్యోగులు, వారికి చెల్లించాల్సిన భారీ జీతాలు, స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశం లేకుండా ప్రతిసారి ప్రభుత్వం నుంచి అనుమతుల కోసం ఎదురుచూడాల్సి రావడం, ప్రభుత్వం నుంచి సరైన ప్రోత్సాహం లేకపోవడం, దానికి తోడు ప్రభుత్వం దేశంలో కొత్త టెలికాం కంపెనీలకు విచ్చలవిడిగా లైసెన్సులు ఇవ్వడం, ప్రైవేట్ సంస్థల టెక్నాలజీని బిఎస్ఎన్ఎల్ అందుకోలేకపోవడం, ఇలా కర్ణుడి చావుకి 1,00,000 కారణాలన్నట్టు బిఎస్ఎన్ఎల్ పతనం కావడానికి కూడా చాలా కారణాలున్నాయి. అయితే మొదట్లో టెలికాం సర్వీస్ అంటే వాయిస్ కాలింగ్ మాత్రమే ఉండేది. కానీ మొబైల్ ఫోన్లు వచ్చాక ఇంటర్నెట్ కూడా దానికి తోడైంది. దాంతో ఇంటర్నెట్ అనేది క్రమంగా ప్రతి ఒక్కరి జీవితంలో నిత్యావసరం అయిపోయింది. దాంతో ఇండియన్ కస్టమర్లు ఇంటర్నెట్ సేవలను అధిక ధరలకు కూడా కొనడం మొదలుపెట్టారు. ఇంటర్నెట్కు పెరుగుతున్న డిమాండ్ని, మరోవైపు బిఎస్ఎన్ఎల్లో పెరుగుతున్న నష్టాలని గమనించి అదే అదునుగా టెలికాం రంగంలో ప్రైవేట్ కంపెనీలు ప్రభావం చూపించడం మొదలైంది. దాంతో క్రమంగా బిఎస్ఎన్ఎల్ కస్టమర్లు వేరే ప్రైవేట్ కంపెనీలకు మారడం మొదలైంది. ఇక 2015లో దేశంలో జియో ఎంట్రీతో మొత్తం టెలికాం కంపెనీల రూపురేఖలు మారిపోయాయి. దానికి తోడు హై స్పీడ్ ఇంటర్నెట్ని ఉచితంగా ఇచ్చి జియో అన్ని టెలికాం కంపెనీలను దాటి టెలికాం రంగంలో అగ్రస్థానాన్ని సంపాదించింది. ఒక రకంగా ఉచితంగా ఇంటర్నెట్నిచ్చి కస్టమర్లను ఇంటర్నెట్కి బానిసలు చేశారని చెప్పాలి. ఇప్పుడు దేశంలో ఇంటర్నెట్ అనేది నిత్యావసర విషయం మాత్రమే కాదు, అదో అత్యవసర విషయం అన్నట్టుగా పరిస్థితి మారింది. కస్టమర్ బేస్ పెంచుకునే ఉద్దేశంతో జియో ఉచితంగా అన్లిమిటెడ్ ఇంటర్నెట్ ఇస్తే ఉన్న కస్టమర్లను కాపాడుకోవడానికి ఎయిర్టెల్, విఐలు కూడా తక్కువ ధరలకి ఇంటర్నెట్ ఇవ్వడం ప్రారంభించాయి. కంపెనీలకు నష్టాలు వస్తున్నా నష్టాలను భరిస్తూనే ఇంటర్నెట్కి జనాలను అలవాటు పడేలా చేశారు. దాంతో ఇన్ని రోజులు టెలికాం సేవల్ని తక్కువ ధరకు ఇస్తూ వచ్చిన ప్రైవేట్ కంపెనీలు ప్రజలకు ఇంటర్నెట్తో ఏర్పడ్డ విడదీయలేని సంబంధాన్ని ఆసరాగా తీసుకుని ధరలు పెంచడం మొదలుపెట్టాయి. కస్టమర్లు కూడా కంపెనీలు తీసుకున్న నిర్ణయాన్ని పాటించక తప్పని పరిస్థితి వచ్చింది. సరిగ్గా ఇదే అదునుగా దేశంలో టెక్నాలజీ దిగ్గజం టాటా ఒక అడుగు ముందుకు వేసింది. గతంలో టాటా ఇండికాం పేరుతో టెలికాం సేవలను అందించిన అనుభవం టాటా గ్రూప్కి ఉంది. గతంలో టాటా ఇండికాం ఉన్నప్పుడు పెరుగుతున్న పోటీని తట్టుకునేందుకు, కొత్త టెక్నాలజీని డెవలప్ చేసేందుకు జపాన్కి చెందిన డొకోమోతో భాగస్వామ్యం తీసుకుని టాటా డొకోమోగా మారి టెలికాం సేవలు అందించినా కూడా టెలికాం రంగంలో పెరుగుతున్న పోటీ డొకోమోకి టాటాకి మధ్య సరైన అవగాహన కుదరకపోవడం, టాటాకు డొకోమోకు మధ్య పార్ట్నర్షిప్ విభేదాలు రావడం,
ఇలా వీటన్నిటి వలన కంపెనీకి నష్టాలు మొదలయ్యాయి. ఎప్పుడైతే నష్టాలు మొదలయ్యాయో అదే సమయంలో టెలికాం రంగంలోకి జియో రాకతో టాటా డొకోమోను అమ్మేయాల్సిన పరిస్థితి వచ్చింది. 2017లో టాటా డొకోమోను భారతీ ఎయిర్టెల్లో విలీనం చేసే ప్రక్రియ మొదలైంది. 2019 కల్లా మొత్తం టాటా డొకోమో ఎయిర్టెల్లో విలీనమయ్యే ప్రక్రియ పూర్తయింది. దాంతో 2019లో టాటా గ్రూప్ టెలికాం రంగం నుంచి బయటకు వచ్చినట్లయింది. కానీ మరోసారి టాటా గ్రూప్ టెలికాం రంగంలోకి ఎంట్రీ ఇస్తుందనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి టాటా గ్రూప్కి చెందిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అనగా టీసీఎస్కి బిఎస్ఎన్ఎల్కి మధ్య 15,000 కోట్ల రూపాయల ఒప్పందం జరిగింది అనే వార్తలు వినిపిస్తున్నాయి. కాబట్టి అసలు ఈ ఒప్పందం ఏంటి అనే విషయానికి వస్తే, టెలికాం రంగంలో ఇప్పుడున్న 3 కంపెనీలు క్రమంగా ఛార్జీలు పెంచుతూ ఉండడంతో మరోసారి టెలికాం రంగం ఇంతకు ముందులాగా లాభాల్ని ఆర్జించే అవకాశం ఉన్నట్టు కంపెనీలు భావిస్తున్నాయి. కాబట్టి ఇన్నాళ్ళు ప్రైవేట్ టెలికాం కంపెనీల నుంచి పోటీ తట్టుకోలేక వెనకబడ్డ బిఎస్ఎన్ఎల్ని కాపాడేందుకు ప్రభుత్వం మరోసారి అడుగులు ముందుకు వేసింది. ఇతర ప్రైవేట్ కంపెనీలకు లేనన్ని ఆస్తులు బిఎస్ఎన్ఎల్కు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న అంచనా ప్రకారం బిఎస్ఎన్ఎల్ వద్ద 2,50,000 కోట్ల రూపాయల ఆస్తులున్నాయి. అదీ కాక ప్రస్తుతం బిఎస్ఎన్ఎల్లో ఉన్న 57,800 మంది ఉద్యోగుల భవిష్యత్తును కూడా కాపాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి బిఎస్ఎన్ఎల్ ఇన్ని రోజులు 3G సేవలు మాత్రమే ఇస్తూ వచ్చింది. కానీ బిఎస్ఎన్ఎల్కు 4Gకి అప్గ్రేడ్ అయ్యేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి రావడంతో బిఎస్ఎన్ఎల్ ఇప్పటికే దేశవ్యాప్తంగా 9,000 4G టవర్లను నిర్మిస్తుంది. 2024 ఆగస్టు నాటికి 1,00,000 4G సైట్లు నిర్మించి పూర్తి స్థాయి 4G సేవలను అందించే లక్ష్యంతో బిఎస్ఎన్ఎల్ ఇప్పుడుంది. దానికోసం బిఎస్ఎన్ఎల్తో తేజస్ నెట్వర్క్ మరియు ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనగా ఐటీఐ ఈ 2 సంస్థలు బిఎస్ఎన్ఎల్కి 4G సేవలు అందించేందుకు 19,000 కోట్ల రూపాయల ఒప్పందం జరిగింది. ఈ 19,000 కోట్ల ఒప్పందంలో తేజస్ నెట్వర్క్ మరియు ఐటీఐ లిమిటెడ్ 2 సంస్థలు మొబైల్ నెట్వర్క్ యొక్క ఎండ్ టు ఎండ్ ప్లానింగ్, డిజైన్, ఇన్స్టలేషన్, కమిషన్ అండ్ ఆప్టిమైజేషన్ ఇలా పూర్తి స్థాయిలో బిఎస్ఎన్ఎల్కి కావాల్సిన సాఫ్ట్వేర్ మరియు హార్డ్వేర్తో పాటు సర్వీస్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. 19,000 కోట్ల రూపాయల్లో 20% అంటే 3,800 కోట్ల రూపాయల పనులు ఐటీఐ లిమిటెడ్ చూసుకుంటుంది. మిగిలిన 80% పనులు తేజస్ నెట్వర్క్ చూసుకుంటుంది. బెంగళూరుకు చెందిన ఈ తేజస్ నెట్వర్క్లో టాటా సన్స్దే మెజారిటీ వాటా. కాబట్టి ఒక రకంగా తేజస్ సన్స్ నెట్వర్క్ కూడా టాటా గ్రూప్కి చెందిన సంస్థే. కాబట్టి తేజస్ నెట్వర్క్ ద్వారా ఈ డీల్లో టీసీఎస్ ఇన్వాల్వ్ అయ్యింది. టాటా సన్స్ గ్రూప్కి చెందిన టీసీఎస్ సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ సహకారంతో దేశవ్యాప్తంగా 4 భారీ డేటా సెంటర్లను నిర్మిస్తుంది. దాని ద్వారా బిఎస్ఎన్ఎల్ కస్టమర్లకు 4G సేవలు అందుబాటులోకి రానున్నాయి. అయితే భవిష్యత్తులో 5Gకి అప్గ్రేడ్ చేసుకునేందుకు వీలుగా ఈ డేటా సెంటర్లు నిర్మిస్తున్నారు. అయితే ఇందుకు గాను టీసీఎస్ 15,000 కోట్ల రూపాయల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. టీసీఎస్ నిర్మించే డేటా సెంటర్లు బిఎస్ఎన్ఎల్ కోసమే అయినా ఒప్పందం మాత్రం బిఎస్ఎన్ఎల్కి టీసీఎస్కి మధ్య జరగలేదు. తేజస్ నెట్వర్క్కి మరియు టీసీఎస్కి మధ్య ఈ ఒప్పందం జరిగింది. ఇంకా స్పష్టంగా అర్థం కావాలి అంటే బిఎస్ఎన్ఎల్ నుంచి తేజస్ నెట్వర్క్ కాంట్రాక్ట్ తీసుకుంటే తేజస్ నెట్వర్క్ ఆ కాంట్రాక్ట్ని టీసీఎస్కి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చింది. అయితే ఒప్పందాలు ఎలా జరిగినా బిఎస్ఎన్ఎల్ 4G సేవలను ప్రారంభిస్తే మాత్రం అంతిమంగా బిఎస్ఎన్ఎల్కి మంచి రోజులు వచ్చే అవకాశాలు ఉన్నట్టు టెలికాం నిపుణులు అంచనా వేస్తున్నారు. టీసీఎస్ లాంటి దిగ్గజ సంస్థ ఇన్వాల్వ్మెంట్ ఉండటం కూడా కలిసొచ్చే అంశమే. టాటా గ్రూప్కి టెలికాం రంగంలో ఉన్న అనుభవం, బిఎస్ఎన్ఎల్ వద్ద ఉన్న ఎగ్జిస్టింగ్ కనెక్టివిటీ ఈ 2 ఫ్యాక్టర్స్ సరిగ్గా పనిచేస్తే బిఎస్ఎన్ఎల్కి మంచి రోజులు వచ్చినట్టే. అదే కాక ఇప్పుడిప్పుడే టెలికాం కంపెనీలు ఛార్జీలు పెంచడం మొదలుపెట్టాయి. అదే కాక రీఛార్జ్ వ్యాలిడేషన్ అనేది పూర్తయితే కనీసం ఇన్కమింగ్ సేవలు కూడా నిలిచిపోతున్నాయి. కాబట్టి ప్రస్తుతం చాలా మంది 2 సిమ్లు వాడుతున్నారు. సామాన్యులకు 2 సిమ్లకు రీఛార్జ్ చేయించడం భారంగా మారింది. ఇలాంటి సమయంలో బిఎస్ఎన్ఎల్ మార్కెట్లో అత్యంత చౌక ధరలతో కొత్త ప్లాన్స్ అందుబాటులోకి తీసుకొచ్చింది. దాంతో జియో, ఎయిర్టెల్, విఐతో పోల్చుకుంటే బిఎస్ఎన్ఎల్ అనేది తక్కువ ధరకే వాయిస్ కాలింగ్ మరియు మొబైల్ ఇంటర్నెట్ సేవలను అందిస్తుంది. కాబట్టి 2 సిమ్ కార్డులు ఉన్నవారు చాలా మంది ఒక సిమ్ కార్డ్ని బిఎస్ఎన్ఎల్కు మార్చుకునేందుకు మొబైల్ నెట్వర్క్ పోర్టబిలిటీని ఉపయోగించుకుంటున్నారు. జూన్ 3 నుంచి జియో, ఎయిర్టెల్, విఐ ఈ 3 కంపెనీలు రీఛార్జ్ రేట్లు భారీగా పెంచిన తర్వాత ఎక్కువ మంది తమ సెకండ్ సిమ్ కార్డ్ని పోర్ట్ చేసుకునేందుకు బిఎస్ఎన్ఎల్ వైపే చూస్తున్నారు. ఇదే కానీ జరిగితే 2 సిమ్ కార్డులు ఉన్న చాలా మంది వద్ద ఒక సిమ్ కార్డ్ బిఎస్ఎన్ఎల్ అవుతుంది. కాబట్టి బిఎస్ఎన్ఎల్కి మంచి రోజులు మొదలయ్యాయని చెప్పాలి. ఇప్పుడు టెలికాం మార్కెట్లో ఉన్న అవకాశాన్ని సరిగ్గా అందిపుచ్చుకుంటే మాత్రం బిఎస్ఎన్ఎల్కి పూర్వవైభవం వచ్చినట్లే. అలా కాదని మరోసారి ప్రభుత్వం బిఎస్ఎన్ఎల్ పట్ల నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తే మాత్రం బిఎస్ఎన్ఎల్ ప్రస్తుతం చేస్తున్న ప్రయత్నాలు మొత్తం వృధా అయినట్లే. సో ఇది ఫ్రెండ్స్, బిఎస్ఎన్ఎల్పై మీ అభిప్రాయం ఏమిటి? అండ్ ప్రస్తుతం మిగతా నెట్వర్క్లు రేట్లు పెంచడంపై మీ అభిప్రాయం ఏంటి? తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ వీడియో అనేది మీరు కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి రాబోతున్నాయి. వాటిని మీరు కూడా పొందేందుకు
తప్పకుండా మన తెలుగు నాలుగుని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టుకోగలరని మనవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.